ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి సోలార్ పవర్. రీసెంట్గా సోలార్ పవర్ అనేది న్యూస్లో ఉంది. ఎందుకంటే సోలార్ అనేది వరల్డ్లో ఫస్ట్ ప్లేస్ వచ్చి చైనా ఉంది, సెకండ్ ప్లేస్ వచ్చి యూఎస్ఏ ఉంది, థర్డ్ ప్లేస్ వచ్చి ఇండియా ఉంది. ఇంతకుముందు థర్డ్ ప్లేస్లో జపాన్ ఉండేది, ఇప్పుడు ఇండియా అనేది వచ్చింది. అయితే ఫోర్త్కి జపాన్ వెళ్ళింది, ఫిఫ్త్ ప్లేస్కి వచ్చి జర్మనీ వచ్చింది. అయితే ఇన్స్టాలేషన్ పవర్ కెపాసిటీలో మాత్రం ఇండియా అనేది ఫిఫ్త్ స్థానంలో ఉంది. అయితే మనం 2015 నుండి 2023 వరకు చూసుకుంటే వరల్డ్లో 6 రెట్లు అనేది పెరిగింది ఏదైతే రెన్యూబుల్ ఎనర్జీస్. అలాగే ఇండియాలో అయితే 17 రెట్లు. అయితే గ్లోబల్ ఎలక్ట్రిసిటీ వచ్చి 30% వచ్చి రెన్యూబుల్ ఎనర్జీసు. మనకు తెలుసు రెన్యూబుల్ ఎనర్జీస్ ఏంటంటే సోలారు, విండ్ అండ్ బయోమాసు, స్మాల్ హైడ్రో, ఇవన్నీ కూడా సోలార్ రెన్యూబుల్ ఎనర్జీస్ కిందకు వస్తాయి. తర్వాత చూసుకుంటే సోలార్ అడ్వాంటేజెస్ వచ్చి అది క్లీన్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, రిలయబుల్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ పవర్ బిల్స్ అనేవి కొంచెం దీనివల్ల తగ్గే అవకాశాలు ఉంటాయి. తర్వాత డిసడ్వాంటేజ్ చూసుకుంటే కాస్ట్ ఇనిషియల్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే వెదర్ డిపెండెంట్ అంటే ఇప్పుడు సపోజ్ వర్షాకాలంలో మబ్బులు ఉంటాయి, ఎప్పుడైనా వర్షం పడేటప్పుడు మబ్బులు ఉంటాయి. ఆ మబ్బుల వల్ల అనేది ఈ సోలార్ పవర్ అనేది స్టోర్ చేయడానికి అవ్వదు. అలాగే మెయింటెనెన్స్, దీన్ని క్లీన్ చేయడానికి ఈ సోలార్ ప్యానల్స్ వీటిని, సో వాటికి మెయింటెనెన్స్ కూడా అవుతుంది. అలాగే రెన్యూబుల్ ఎనర్జీస్లో ఈ సోలార్లో వచ్చి చూసుకుంటే 81.81 గిగావాట్స్ ఉంది. అలాగే విండ్లో చూసుకుంటే 46 గిగావాట్స్ ఉంది. తర్వాత బయోమాస్ చూసుకుంటే 9 గిగావాట్స్గా ఉంది, స్మాల్ హైడ్రో. తర్వాత ఫస్ట్ ప్లేస్లో ఇండియాలో మొదటి ప్లేస్ ఉంది గుజరాత్ సోలార్ ప్యానల్స్. సెకండ్ ప్లేస్ వచ్చి రాజస్థాన్ అనమాట. అయితే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అని కొన్ని తీసుకొచ్చింది, అందులో కొన్ని చెప్దాం. PMSMBJ, ప్రధానమంత్రి సూర్య ముఫ్త్ బిజిలీ యోజన అనే ఒక స్కీమ్ని ఉంది. ఇది ఏంటంటే 1 crore హౌస్ హోల్డ్స్కి, అలాగే 300 యూనిట్స్ అనేవి ఉచితంగా ఇవ్వడానికి. అలాగే సోలార్ పార్క్స్, ఇది JNNSM, జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషను, PM కుసుమ్, ఉదయ్ అండ్ NSM నేషనల్ సోలార్ మిషను, PLI అంటే మనకు తెలిసిందే. సో ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. థ్యాంక్ యూ.